మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్ ముయిజ్జును సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముయిజ్జు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదును చూసి ముయిజ్జు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వాస్తవానికి మహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వంలో విభేదాల కారణంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య పార్లమెంట్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్లమెంట్లో గందరగోళం జరగడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ మహమ్మద్ ముయిజ్జుపై అభిశంసన తీర్మానం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డెమోక్రాట్లతో పాటు మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ ఈ ప్రతిపాదనకు మద్దతును పొందినట్లు సమాచారం. ప్రతిపక్షాల ఐక్యత దృష్ట్యా ఈ సంక్షోభాన్ని అధిగమించడం మహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వానికి అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే సమయంలో అధ్యక్షుడు ముయిజ్జు భారత ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతున్నాయి. భారత్ పైన నరేంద్ర మోదీ మీద చేసిన వ్యాఖ్యల మూలంగా మాల్దీవులు చాలా నష్టపోయాయని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలని మాల్దీవుల జంహూరీ పార్టీ నాయకుడు కాసిం ఇబ్రహీం మహమ్మద్ ముయిజ్జుకు సూచించారు. మాల్దీవులలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చైనా అనుకూల మహమ్మద్ ముయిజ్జు భారతదేశంతో తన సంబంధాల పట్ల కఠినమైన వైఖరిని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తమ దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరాడు. దీని తర్వాత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులతో పోల్చడంతో మహమ్మద్ ముయిజ్జు మంత్రుల అనుచిత వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతను పెంచాయి. దీంతో భారతీయులు మాల్దీవుల పర్యటన రద్దు చేసుకోవడంతో మాల్దీవులు ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇది కాకుండా చైనా గూఢచారి నౌక మాల్దీవుల పర్యటనకు సంబంధించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.